అత్యంత కృప కలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదూ? ఉదయమే లేచి ప్రార్థన చేసుకున్నారా? పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానం చేశారనన్నా? ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు దేవుడు మన జీవితాల్లో ఎన్నెన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. అందును బట్టి ఆయనను స్తుతింపబద్ధులమై ఉన్నాం. అనేక మందికి సాక్షార్థంగా కూడా ఉండవలసిన వారమై ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డ, ఆయన రక్షకుడు గనుక ఆయన అంగీకరించిన మనము, ఆయనను వెంబడిస్తున్న మనము, ఆయన కొరకు అనేక మందిని ఆయన దగ్గరకు తీసుకురావలసిన వారమై ఉన్నాం. బెతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాలుగా పడి ఉన్న ఒక వ్యక్తి, అతడు అలా పడి ఉండుట యేసు ప్రభులు వారు చూసి అతని దగ్గరకు వచ్చి, స్వస్థపడగోరుచున్నావా అని పలికి, మరి అతనిని స్వస్థపరిచిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులను బాగు చేసింది ఎవరు అంటే మొదట్లో తెలియలేదు. ఆ తర్వాత యేసు ప్రభు చెప్పిన మాటను మనం గమనించినట్లయితే, యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనంలో, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు చేయక నీకు కలగకున్నట్లు ఇక నువ్వు పాపము చెయ్యకుమని చెప్పగా, బాగా గమనించండి. యేసు ప్రభు స్వస్థపరిస్తే స్వస్థత పొందుకున్నాడు. స్వస్థత పొందుకున్న ఈయన అనేక మందికి చెప్పడం మానేసి, యేసు ప్రభు ఇదిగో పాపము చేశావు, ఆ పాపం క్షమించబడ్డది, మళ్ళీ పాపము చెయ్యకు అన్నందుకు, అంటే జీవితంలో తప్పు చేయొద్దు అన్నందుకు అతను తీసుకువెళ్ళి అతను యేసు ప్రభువును గురించి శాస్త్రులకి, పరిసయ్యులకి చెప్తే వారు యేసు ప్రభుని చాలా హింస పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, దేవుడు నీకు అద్భుతం చేస్తే, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తే, నువ్వు చేసే పని ఇతని వలె ఉన్నావా? పాపము చేయొద్దు అని నీ దైవజనుడు గద్దించడం ద్వారా నీ దైవజనుడు నీకు వ్యతిరేకమైపోయాడా? అతనికి హింస కలిగేటట్లుగా, బాధ కలిగేటట్లుగా నువ్వు చేస్తున్నావా? ఒక్క నిమిషం ఆలోచించు దయచేసి. నిజమే, పరిశుద్ధ గ్రంథములు అనేక మందిని యేసుక్రీస్తు ప్రభుల వారు స్వస్థపరిస్తే వారు ఏమి చేశారో తెలుసండి? వారు స్వస్థపడిన తర్వాత, మార్పు చెందిన తర్వాత అనేక మందిని ప్రభు దగ్గర తీసుకొచ్చారు. వీరైతే దయచేసి అనేక మందిని ప్రభు దగ్గర తీసుకురావడం తర్వాత విషయం, యేసు ప్రభుకే బాధ కలిగే పనులు చేస్తున్నారు. 2-3 ఉదాహరణలు చెప్తాను, అర్థం చేసుకోండి. సమరయ స్త్రీ పాపాత్మురాలే. సమరయ స్త్రీ దేవుని ఎరగకుండా ఇంచుమించు కొద్ది మందితో పాపం చేస్తూ ఉండిపోయింది. కానీ యేసయ్యతో మాట్లాడిన తర్వాత, యేసయ్య ఆమెతో మాట్లాడిన తర్వాత ఆమె తన గ్రామానికి వెళ్ళి అనేక మందిని ప్రభు దగ్గరకు తీసుకురావడం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యోహాను సువార్త 9వ అధ్యాయంలో పుట్టి గుడ్డివాడు యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన బాగు చేసిన తర్వాత, బాగా గమనించండి, బాగు చేసిన తర్వాత అక్కడ శాస్త్రులు, పరిసయ్యులు అడుగుతుంటే, ఏం బాబు పదే పదే మమ్మల్ని అడుగుతున్నారు, మీరు కూడా స్వస్థపడాలని ఆశ ఉందా? అయితే రండి, యేసు ప్రభుని మీకు పరిచయం చేస్తాను. ఆయన మీకు కూడా ఆరోగ్యాన్ని ఇస్తాడు, స్వస్థతనిస్తాడు అని అనేక మందిని సువార్త చెబుతున్నాడు. ఆ ఊరి వారు అతన్ని వెలివేసినా దేవుని సాక్షార్థమే జీవించారు తప్ప
యేసయ్యకు బాధ కలిగేటట్లుగా చేయలేదు. మరి ఈయనో స్వస్థత పొందినటువంటి ఈ 38 ఏండ్ల మరి కుంటివాడు స్వస్థత పొంది యేసు ప్రభుకి బాధ కలిగించేటట్లుగా, హింస కలిగేటట్లుగా చేస్తూ ఉన్నాడు. మరొక్కసారి గుర్తు చేస్తున్నాను, అద్భుతాన్ని పొందుకున్న నీవు, ఆశ్చర్య కార్యాన్ని పొందుకున్న నీవు దేవుని నా మహిమార్థంగా అనేక మందికి తెలియజేసి క్రీస్తు దగ్గరికి తీసుకొస్తున్నారా, లేక క్రీస్తుకు బాధ కలిగినట్లుగా, అనగా యేసుక్రీస్తు ప్రభుల వారికి హింస కలిగినట్లుగా, ఆయన నామానికి బాధ కలిగినట్లుగా, అవమానము కలిగినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారా? ఒక్క నిమిషం ఆలోచించండి. ఈయనైతే స్వస్థపరిచినందుకు, యేసు ప్రభు తనను స్వస్థపరిచినందుకు యేసయ్యకే బాధ కలిగినట్లుగా చేస్తున్నారు. ఒక సమరయ స్త్రీ గ్రామాన్నే ప్రభు దగ్గర తీసుకొచ్చింది. ఒక పుట్టి గుడ్డివాడు ఒక దేవుని కొరకు సాక్షాత్తుగా నిలబడ్డాడు. మరి ఈ రోజున నువ్వు ఏ జాతి, ఏ గుంపులో ఉన్న ఒక్క నిమిషం ఆలోచించు. స్వస్థత పొందుకుని, అద్భుతాన్ని పొందుకుని, ఆశ్చర్యాలు పొందుకుని, ఉన్నత స్థితికి వచ్చిన తర్వాత దేవుని మరిచిపోయి, దైవజనుని మరిచిపోయి లోకంలో తిరుగుతూ దేవునికి దైవజనునికి బాధలు కలిగించే వ్యక్తిగా ఉన్నావా? రెక్కలు వచ్చాయి కదా ఎగిరిపోయాయి అన్నట్టు బాధ కలిగించినట్లుగా ఉన్నావా? లేక నీ దేవునికి నమ్మకంగా జీవిస్తూ నీ సంఘానికి మంచి పేరు తెచ్చే బిడగా నీవు నిలబడుతూ ఉన్నావా? ఎలాగున్నావు? ఒక్క నిమిషం ఆలోచించు. ఒక్క నిమిషం ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకో. ఎప్పటికే నీ క్రియల ద్వారా దేవునికి అవమానం కలిగిందేమో, ఎప్పటికే నీ క్రియల ద్వారా నీ సేవకునికి బాధ కలిగిందేమో, ఇప్పటికే నీ క్రియల ద్వారా అనేక మంది ప్రభు దగ్గరకు రాకుండా నువ్వు అడ్డుపడుతూ ఉన్నావేమో. మార్పు చెందు, మనస్సు మార్చుకో, ప్రభు వైపు తిరుగు. ఈ మిగిలిన జీవితమైన నీ దేవుడు నీకు సంతోషాన్ని, ఆనందాన్ని అనుగ్రహిస్తాడు. అటువంటి కృపా దైవ సహాయము దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరమ తండ్రి నీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు నామములో ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తుతిస్తున్నాం అయ్యా. నీ మాట విని, నీ మాట ప్రకారం జీవిస్తూ అయ్యా, మేము పొందుకున్న అద్భుత కార్యాలను బట్టి నిన్ను మహిమపరిచే బిడ్డలుగా, నిన్ను ఘనపరిచే బిడ్డలుగా మమ్మల్ని ఏర్పాటు చేయండి అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దర్శించండి అయ్యా. అనేక మంది వ్యక్తులు నీ దగ్గర మేలు పొందుకుని నీ అయ్యా నిన్ను గురించి చక్కని సాక్ష్యం చెప్పి అనేక మంది దగ్గర తీసుకొస్తే ఈ కుంటివాడు మాత్రం పరిసయ్యులకు చెప్పి నీకు బాధ కలిగినట్లుగా చేశాడయ్యా. మేము అలా ఉండకుండా అయ్యా నీ నా మహిమార్థంగా అనేక ఆత్మ రక్షణార్థం జీవించే జీవితాలు మా అందరికీ దయచేసి నడిపించి, బలపరిచి, వర్ధలింపచేసి నిండారుగా మీ దీవులతో నింపి మహిమ పొందమని మహిమాస్వరూపుడును రక్షకుడైన యేసు నామమును అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరతల కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.